10 ఏళ్లలో మీరు చేయని చేయనిది 10 నెలల్లోనే ప్రజాప్రభుత్వంలో చేసి చూపించాం. ఈ ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. గుజరాత్లో మీరు ఇచ్చారా? మా ఉద్యోగులను చూపించండి. కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తామని కేసీఆర్. పెళ్లి చేయగానే పిల్లలు పుడతారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. పెద్దపల్లి యువ వికాసంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. 9,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత 1,024 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు నిన్న పెద్దపల్లిలో డైలాగు ప్రాసలు యాసలు మస్తు రాస్తారు కానీ గ్రౌండ్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. నేను నా కుటుంబం అంటారు, నేను నా సంపాదన అని ముందుకెళ్తున్నారు రాజకీయ నాయకులు తప్ప పేద ప్రజల గురించి ఆలోచన విధానం చాలా వరకు మారట్లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు అట్లనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయనిది తాను ప్రజాప్రభుత్వంలో 10 నెలల్లో చేసి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు 55,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 11 ఏళ్లు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. అయితే గుజరాత్లో ఇలా ఇచ్చినట్లు చూపిస్తామంటే తెలంగాణ ఉద్యోగులను అక్కడికి తీసుకొస్తామని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సవాల్ విసిరారు. వారు కూడా వస్తానంటే విమాన ఛార్జీలు చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, చేస్తే లెక్కలు తీయాలని చెప్పేసి ఆయన అడిగిండు. అది ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పిండ్రు. ప్రతి ఏటా కాదు, మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రతి ఏటా 2 లక్షలు ఎట్లా ఇస్తారు? 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా? అది కాదు, మొత్తం 2 లక్షలు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,